పేరు? మాలిని. వయసు ఎంత? 22. ఏ ఊరు? విజయవాడ. అక్యూజ్డ్ ఈజ్ కన్విక్టెడ్. బెయిల్ చాలా కష్టం. మీరు? శాలిని, మాలిని సిస్టర్. ఈయన దీపక్ నా ఫ్రెండ్. ఓ చూడమ్మా, నాకు తెలిసినంత వరకు బెయిల్ చాలా కష్టం, ఇంపాసిబుల్. ఏదైనా ఒక దారి ఉంటుంది కదా, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. నేనేం చేయగలనమ్మా? ఇది ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, డ్రగ్స్కి సంబంధించింది. డ్రగ్సా? ఈ పిల్ల కోర్టులో నోరు తెరవలేదు, వాదించడానికి లాయర్ కూడా లేడు. ఇప్పుడు మీరు వచ్చారు, నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, జైలు అంటే సినిమాలు డ్రామాలలా కామెడీ మ్యాటర్ కాదు. ఏయ్, నువ్వు అక్కడ కూర్చో, మీరు రండి. మేడం, ముందు మీరిద్దరూ అటెళ్ళి నిలబడండి. పేరు? నిన్నే. పేరేంటి? మాలిని. అబ్బ పేరు తెలీదా? కృష్ణమూర్తి. మాలిని కృష్ణమూర్తి. నీ పేరు? ఎలిజబెత్ విన్సెంట్. ఇద్దరిని చెక్ చేయండి. అక్కడికి వెళ్ళు, షర్ట్ తీ, వెళ్ళు. షర్ట్ చెప్పండి. ఓయ్, ప్యాంటు కూడా ఇప్పాలి, చెప్పండి. ఇట్ట కూర్చోవాలా? ఇట్ట 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 కూర్చోవాలి. అర్థమైంది, అర్థమైంది. నర్సే కదా, పంపిస్తాను. రండి రండి, వెళ్ళండి. నర్స్ ట్రైనింగ్ అని వచ్చావు, నర్సే కదా? ఏ ఆసుపత్రి? డబ్ల్యూఎంసీ. ఎన్ని సంవత్సరాలు సర్వీస్? 2 సంవత్సరాలు. గుడ్. దీన్ని జానకి సెల్కి తీసుకెళ్ళు. ఏయ్ చూడు, జానకి పెద్ద రౌడీ, ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. పైగా తను కడుపుతో ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి? పో. గమనండి, చూడు, మాట్లాడుకుంటూ పోతుంది. సుజాత, గమనండు. పేరేంటి?
ఇది 5వ సారి నేను మిమ్మల్ని కలవడం. మీ వీసా పేపర్స్ మాత్రమే మేము ఇక్కడ డీల్ చేయట్లే. మీకు మంచి మార్కులు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా వీసా ఎందుకు రావట్లేదు? చూడండి, పాస్పోర్ట్లో మాలిని, సర్టిఫికెట్స్లో మాలిని కృష్ణమూర్తి, ఇంకా 2-3 చోట్ల మాలినిలో 2 ఐలు ఉన్నాయి. అదేంటి న్యూమరాలజీయా? మీరు అందంగా నవ్వినంత మాత్రాన వీసా ఇచ్చారు కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Oh my God. Sorry sir. I'm bleeding. I'm so sorry. It's not push. Oh my God, what happened here? Help me. సార్ ఏమైంది? మెల్లగా చూసి లోపల తీసుకురండి ప్లీజ్. Oh my God. Are you a nurse by any chance? Yes sir. Oh. Nothing to worry sir. బ్లీడింగ్ మొత్తం స్టాప్ అయింది. బాగుంది అరుణ్. బ్రోకర్ డీల్ కోసం వచ్చాను. బ్రోకర్ని వస్తే పోతున్నాను. I'm really sorry again sir. సారీ అంతేమంతు. మీదేవరు? విజయవాడ. సూపర్. అయితే విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ వండి నన్ను ఇంటికి భోజనానికి పిలువు, అప్పుడు ఆలోచిస్తాను. ముక్కుతో మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు, పంగనామాలు పెట్టకు. ఓకే, నేను వెళ్ళేస్తాను. నీ పేరేమన్నా? మాలిని సార్. రాహుకాలంలో వచ్చినట్టున్నాను, రేపు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఐఎమ్ సో సారీ. అయినా మై బాస్ పెద్ద సోషలైట్, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన సింపుల్గా ప్లాస్టర్ పెట్టుకోమానండి, చాలా లక్షణంగా ఉంది ముగ్గు మీద. సార్ పిల్లవనా? మీరే చెప్పండి. ఏమైంది? ఏమన్నా కావాలా? నా ప్రశ్నకి బదులు కావాలి. అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు? ఇదిగో నీకు మంచి డీల్ చెప్తా. గుంటూరులో నాకు 3 bedroom హౌస్ ఉంది. అది అదికిచ్చాననుకో, ఐఓబిలో కొన్ని లక్షల డిపాజిట్ ఉంది. ఇది చాలదా మన ఇద్దరికి? నీకు సీక్రెట్ చెప్పనా? ఈ విషయాలేవి మా అబ్బాయిలకి చెప్పక్కర్లా. సరే, విజిటింగ్ ఆజ్ అయిపోయింది. లాయర్ గారు, ఇక మీరు వెళ్ళరండి. నేను మాలిన్తో డిస్కస్ చేసిన ఏ విషయం ఇంట్లో చెప్పద్దు. ఏం మాట్లాడారు? ఏం వినలేదే. సంతోషం, ఇక వెళ్ళరండి. ఫోన్లో డీటెయిల్స్ చెప్తా. ఓకే, టేక్ కేర్. అది కూడా పట్టుకోండి. హాయ్. ఏంటి ఈ అవతారం? జుట్టేమైంది? 4 yearsగా హైదరాబాద్లో ఉన్న నేనే ఇలా ఉన్నాను, వైజాగ్లో ఉన్న నీకేంటి స్టైలు? హలో, ఏంటి వైజాగ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఇవాళ హైదరాబాద్తో ఈక్వల్గా స్టైల్లో ఉన్న సిటీ వైజాగ్. ఏంటే హైదరాబాద్ వైజాగ్ మాత్రమేనా స్టైలు? కొచ్చిన్ ఏ పాపం చేసింది? గంగేలా కల్పిస్తారా? కొచ్చిన్ లో ఎంత ఊరు స్టైలు, ఎంత ఊరు పోస్. దీనికే భయపడితే ఇంకొక బాంబు ఉంది. ఇదే మాట్లాడుతుంది. దీపు, దీప్. తప్పకండి రారా. ఎవ్రీవన్, దిస్ ఇస్ దీపక్. హాయ్. నా బాయ్ ఫ్రెండ్. నేను ఒప్పుకోను, బాయ్ ఫ్రెండ్ అంట.